శ్రీమాత్రే నమః. ఈరోజు 42వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 41వ శ్లోకాన్ని చెప్పుకుందాం. తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. 42వ శ్లోకం. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః. ఇంద్రియాణి ఇంద్రియములు, పరాణ్యాహు ఉన్నతమైనవి అనబడును. ఇంద్రియేభ్య ఇంద్రియముల కంటే పరం ఉన్నతమైనవి, మనః మనస్సు, మనసస్తు మనస్సు కంటే కాని పరా ఉన్నతమైనది, బుద్ధి బుద్ధి, యో ఏదైతే, బుద్ధే బుద్ధిని మించి, పరతస్తు మరింత ఉన్నతమైనది కానీ సహ అది అది అంటే ఇక్కడ ఆత్మ అని అర్థం. స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి, ఇంద్రియముల కన్నా మనస్సు ఉత్తమమైనది, మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి, మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః.